సో అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్. సో మొత్తానికైతే నేను ధూల్పేటలో ఉన్న సన్నీ సింగ్ వర్క్షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో ఈరోజు మనకు లోపల ఆ వినాయకులు ఆల్మోస్ట్ అయితే పెయింటింగ్ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. సో టైం వచ్చేసి మనకు 5:30 అవుతుంది అన్నమాట, జూలై 23. సో ఈరోజు లోపలికి వెళ్ళిపోయి మొత్తం డీటెయిల్ టు డీటెయిల్ మాట్లాడేసుకుందాం. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. సో చూసుకోవచ్చు, మనకు లోపలికి రాగానే మనకు పెద్ద గణేశుడు తొండం చూడండి, బాడీ కన్నా మన తొండమే చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట. సో చూసుకోవచ్చు, మనకు బ్లాక్ కొంచెం గ్రే కలర్లో అయితే మనకు మధ్యలో ఆరెంజ్ టైప్ అయితే తొండం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో మనకి ఈ గణేశుడు వచ్చి ఒక 18 ఫీట్లు అయితే ఉంటాడు అనమాట. సో పైనుంచి కింది వరకు చూసుకోండి, చెవులు చాలా అంటే చాలా భారీగా వచ్చినాయి, తొండం కూడా చాలా అంటే చాలా భారీగా వచ్చింది అనమాట. సో చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఒక రౌండ్ తిరిగినట్టు ఉంటుంది. అదేవిధంగా మనకు కిరీటం చూసుకోవచ్చు, పైన అయితే మనకు త్రిశూలాలు 2 అయితే వచ్చినాయి అనమాట. కిరీటం పైన పింక్ డిజైనింగ్ గోల్డ్ టైప్, అదేవిధంగా మనకు 4 చేతులు అయితే వచ్చినాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ చూసుకోవచ్చు, మనకు ఈ చేతిలో లడ్డు, ఈ చేతిలో ఆశీర్వాదిస్తున్నట్టు. మనకు పంచ చూసుకున్నట్టయితే మనకు పింక్ కలర్లో వచ్చింది. అదేవిధంగా మనకు శాల్వ కండు వచ్చేసి మనకు గ్రీన్ టైప్ అయితే వచ్చిందనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే రెడీ అయిపోయిందన్నమాట. సో అదేవిధంగా పక్కన కూడా చూసుకున్నట్టయితే మనకి ఈ గణేశుడు వచ్చేసి ఒక 12 to 14 మధ్యలో అయితే ఉంటాడు ఈ గణేశుడు. సో ఈ గణేశుడు కూడా మనకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా పంచ వచ్చేసి మనకు కొంచెం రెడ్ అండ్ ఎల్లో టైప్లో మిక్స్డ్ రెడీ అయిపోయింది అనమాట. సో చూసుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ కూడా మనకు డిజైనింగ్, అదేవిధంగా స్వామివారి బొజ్జ మీద బంగారు ఆభరణాలు కానీ మనకు సేమ్ 4 hands వచ్చినాయి. ఈ గణేశుడు కూడా మనకు సేమ్ ఏదైతే మనకు తొండం ఉందో చాలా అంటే చాలా భారీగా అయితే ఉందన్నమాట. సేమ్ యాస్టిస్గా అదేవిధంగా వచ్చింది, కాకపోతే ఇక్కడ త్రిశూలం రాలేదు. సో కొంచెం కిరీటం టైప్ అయితే పైన అయితే కొంచెం డిఫరెంట్గా అయితే పెట్టడం జరిగిందనమాట. సో బ్యాక్ డ్రాప్లో అయితే మనకు గ్రీన్గా అయితే షేప్ అయితే వచ్చింది. సో చూసుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ అదే గణేశుడు అనమాట. సేమ్ ఏ విధంగా ఉందో ఆల్మోస్ట్ 12 to 14 అయితే ఫీట్స్ అయితే ఉందన్నమాట ఈ గణేశుడు వచ్చేసి. సో అదేవిధంగా మనం లోపల చూసుకున్నట్లయితే సేమ్ ఆ పెయింటింగ్ అయితే కంప్లీట్ కానీ గణపతులు అయితే చాలా అంటే చాలా రెడీ అయి ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు, ఇక్కడ సేమ్ మన ఇంతకుముందు డిస్ప్లేలో ఏ విధంగా చూపించానో మీకు అదేవిధంగా ఇక్కడైతే మనకు వైట్ ఫినిషింగ్ కంప్లీట్తో రెడీ చేసి పెట్టారనమాట. దగ్గర వచ్చేసి మనకు ఇవి ఒక గణేశులు ఒక 7-8 అయితే లోపల అయితే ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి, చూసుకోవచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వచ్చి మీరు ఒకసారి విజిట్ చేసి అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మీకు మొత్తం టోటల్గా చూపిస్తాను ఒకసారి. ఇక్కడ కూడా చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయి, చిన్నగా. మొత్తానికి అయితే వైట్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో టోటల్ कितने पीसेस है भैया गणेश का आइडल्स? यहाँ ये सेट में 9 टोटल. ये बारी वाला 9, छोटा वाला 2 है ना. సో మొత్తానికి అయితే మనకు 9 గణేష్లు అయితే రెడీ చేసి పెట్టారు. సో చిన్న గణేష్లు వచ్చి ఒక మనకు 2 డిస్ప్లేలు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. సో ఈరోజు వచ్చేసి ఇది అప్డేట్ మనకి ఈ బ్లాగ్లో. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే కింద ఇస్తాను, అదేవిధంగా లొకేషన్ కూడా కింద పెడతాను. సో ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఒకసారి బుక్ చేసుకోవచ్చు. సో స్టే ట్యూన్ గైస్, అందరికీ జై శ్రీ గణేష. థ్యాంక్ యూ అందరికీ.